ఒక మంచి కథ. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ బ్రాంచ్కి మేనేజర్గా ట్రాన్స్ఫర్ అయ్యాక మా పాప పెళ్లికి మా ఆఫీస్ స్టాఫ్ అందరినీ ఆహ్వానించాను. వచ్చిన వాళ్ళందరూ తలో కానుక ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళారు నవవధువరుణ్ణి. పెళ్లి హడావడి అంతా తగ్గాక తిరిగి ఆఫీస్కి వెళ్ళాక మా ఆఫీస్ వాచ్మ్యాన్ వెంకట్రాముణ్ణి పిలిపించి అడిగాను, వెంకట్రాముడు గారు, మీరు సతీ సమేతంగా మా కూతురు పెళ్లికి రావడం, ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. కానీ కానుగ్గా మీరు ఇచ్చిన 10 గ్రాముల బంగారు గొలుసు ఇవ్వడం మీకు తలకు మించిన భారం అవలేదా? అసలు అంత విలువైన కానుక మీకెందుకు ఇవ్వాలనిపించింది అని అడిగాను. తాను కానుగ్గా ఇచ్చిన బంగారు గొలుసును తనకే తిరిగి ఇచ్చివేస్తూ, కానీ వెంకట్రాముడు నా చేతి నుండి దూరంగా తన చేతిని తీసుకుంటూ, అయ్యా, కానుకలను తిరిగి ఇచ్చి నన్ను అవమానపరచవద్దు. 30 ఏళ్ల సర్వీసులో నన్ను గారు అని కానీ మీరు అని కానీ పిలిచిన వాళ్ళు ఎవరు లేరు, ఒక మీరు తప్ప. పొద్దున మీరు ఆఫీసుకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతిరోజు పలకరిస్తారు నన్ను, గుడ్ మార్నింగ్ వెంకట్రాముడు గారు, బాగున్నారా అని. మీ పలకరింపు వినడానికే నేను మీకన్నా ముందే వచ్చి గేట్ దగ్గర నిలబడతాను. మనిషి వృత్తిని బట్టి కాక మనిషికి గౌరవం ఇచ్చే మీలాంటి గొప్పోడి కడుపున పుట్టిన బిడ్డకు నేను ఎంతటి కానుకలు ఇచ్చినా గొప్పవేం కాదు సార్. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, కానీ మా ఆత్మగౌరవం నిలబెట్టే మీలాంటి మర్యాదస్తుల కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాం సార్. దయచేసి కాదనకండి సార్ అంటూ దండం పెట్టి కళ్ళ నీళ్లతో వెళ్ళిపోయాడు. ఒక మనిషికి గౌరవం ఇస్తే ఇంత ప్రేమిస్తారా, అభిమానిస్తారా అని నాలో నేనే ఆలోచనలో పడ్డాను. అవును, నిజమే కదా వెంకటరాముడు చెప్పింది. మనిషి వృత్తిని బట్టి కాదు, సాటి మనిషిని మనిషిగా గౌరవిస్తే చాలు, ప్రేమిస్తే చాలు, ఖచ్చితంగా 1,00,000 రెట్ల ప్రేమ తిరిగి మన పైన వర్షిస్తారు. మీరు కూడా దయచేసి గౌరవించండి. మనం సాటి మనిషిని ఎవరినైనా గౌరవించాలి, గౌరవం హోదాని బట్టి ఇచ్చేది కాదు అని నా ఉద్దేశం. నాకు నచ్చిన కథ మీతో పంచుకోవాలనిపించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.